ప్రభుత్వ నియమ నిబంధనలను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి తీరుపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం యూటీఎఫ్ నాంపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి తీరుపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం యూటీఎఫ్ నాంపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్ల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్ మండల అధ్యక్షులు సత్యనారాయణ సత్యన్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందన్నారు. కాంప్లెక్స్ మరియు విధులు నిర్వహిస్తున్న మండల పరిధిలో మాత్రమే ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని, ప్రభుత్వ నిబంధనలకు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా మండలం దాటి ఇతర జిల్లాలకు సైతం అక్రమ డిప్యుటేషన్లు ప్రోత్సహిస్తూ మౌఖిక ఆదేశాలతో ఉపాధ్యాయులను బదిలీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఉపాధ్యాయుల స్వలాభం కొరకు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నాంపల్లి మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే విద్యాశాఖ అధికారులు తప్పుడు నిర్ణయాలు, నిర్లక్ష్య ధోరణితో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకుండా చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మౌఖిక ఆదేశాలపై ఇతర ప్రాంతాలకు బదిలీ చేసిన ఉపాధ్యాయులను తక్షణమే తిరిగి యథాస్థానంలో నియమించాలని వారు డిమాండ్ చేశారు. తప్పుడు విధానాలను అవలంబిస్తే సహించేది లేదని విద్యాశాఖ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగుతామని తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోనే నర్సింహులగూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలను అక్రమ డిప్యుటేషన్ పేరుతో మునుగోడు మండలం పులిపల్పుల ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేసినందున తిరిగి యథాస్థానంలో విధులలో చేర్చాలని మండల యూటీఎఫ్ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ అధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కృష్ణవేణి, కోశాధికారి శ్రవణ్ కుమార్, యూటీఎఫ్ మండల నాయకులు దీవంత, సంపత్, లక్ష్మణ్, శ్రీహరి, సైదులు, వేలాద్రి, వేణుకుమార్, శిరీష, ఉజ్వల, రాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలి. వెంబడే సొంత మండలానికి ఈ స్టాంపులు బాక్స్ తెపోతాలి. మేము ఇక్కడ లాస్ట్ ఇయర్ జూలైలో ట్రాన్స్ఫర్లు వచ్చినాం సార్. ఇద్దరము అంతకుముందు కూడా ఎన్రోల్మెంట్ బాగున్నారట. ఇక్కడ ఈ ఏఏపీసీ వర్క్ కింద ఈ బిల్డింగ్స్ కూడా పైన స్లాబ్ కొంత డిస్మెంటల్ చేసేసి కొత్త స్లాబ్ వేసిండ్రు. ఈ కలర్స్ కూడా భవిష్యత్తులో మేము కొంత దాతలు పట్టుకొని కానీ ఏదో చేద్దామన్న ప్రణాళికతో ఉన్నాము. మన రీసెంట్గా ఊరి యువకులతోటి తర్వాత కొంత పెద్దలతో కూడా మాట్లాడినాము. అయితే ఒక ప్రామిస్ చేస్తే తప్పకుండా మేము పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు సహకరించిండ్రు. సార్ ఇద్దరే ఉన్నారు కదా, మరి ఇద్దరు టీచర్స్ తోటి పిల్లలు ఏ విధంగా మీరు చేయగలుగుతారని చెప్పేసి అంటే మేము సరే మా అవసరమైతే మేము మా సొంత కొంత పైసలు కానీ కొంత నిధులతోటి తర్వాత కొంత ఎంఈఓ గారి కోఆపరేషన్ తీసుకొని ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా, అంటే ఇది మా ఆలోచన, వాళ్ళతో మేము షేర్ చేసుకున్నాం సార్. ఉదయం 8 గంటలకు ఆ వాలంటీర్ వచ్చేసి 9 o'clock వరకు ఉండి 1 hour ఉండి మేము 9 o'clock ఎట్లాగో మేము మా టైం ప్రకారం మేము వచ్చేస్తాం కాబట్టి తర్వాత 4 to 5:30 వరకు ఉదయం 1 hour బిఫోరు, తర్వాత సాయంత్రం 4 to 5:30 1.5 hour ఈ 2.5 గంటలను ఒక వాలంటీర్ని మేము ఏర్పాటు చేసుకుంటే మాకు ఇంకా ఒక 20 నుంచి 30 మంది పిల్లలు పెరిగే అవకాశం ఉంది. మేము కూడా వాళ్ళకు ప్రామిస్ చేసాం తప్పకుండా మరి ఆ విధంగా ఏర్పాటు చేస్తే ఈ నాంపల్లి కానీ చెండూరు కానీ ఈ వ్యాన్లు ఆటోలు ప్రమాదకరమైన ఈ ప్రయాణం తప్పించుకోవచ్చు. చిన్నపిల్లలు కాబట్టి ప్రొటెక్షన్
ఎడ్యుకేషన్ కంటే ముందు ఫస్ట్ ప్రొడక్షన్ ఉండాలి, దాని తర్వాత ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా వస్తుందని మేము పేరెంట్స్ కూడా కన్విన్స్ చేసినాము. తప్పకుండా మరి వాళ్ళు పంపిస్తా అని చెప్పేసి అన్నారు. మధ్యలో కూడా అడ్మిషన్లు ఉంటాయి కాబట్టి ప్రైమరీ స్కూళ్ళు ఆ దిశగా మేము రేపు ఆగస్టు 15 నాడు కూడా కొంత మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ సహాయం తీసుకుంటాం సార్. తప్పకుండా చేద్దాం. అంతలోనే భర్త మళ్ళీ మేము ఈ ప్రణాళికలో మేము ఉండగానే అంతలోనే మాకు వచ్చిన పిడుగు లాంటి వార్త సడన్గా మాకు నిన్నగాక మొన్న మేడం గారు డిప్యూటేషన్ మీద పోవడం, సరే వాళ్ళ వ్యక్తిగత అనారోగ్య సమస్యలు ఏమో మాకు తెలియదు, పోవడం తప్పలేదు. కానీ మాకు మళ్ళీ అదనంగా ఇంకొక టీచర్ వచ్చేస్తే మేము కూడా మళ్ళీ ఎందుకంటే విలేజ్ వాళ్ళకి మేము కొంత ప్రామిస్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఉన్న ఇద్దరే చెప్పలేకపోతున్నారంటే ఇప్పుడు ఒక్కరే ఉండను మళ్ళీ వాళ్ళకి తెలిస్తే ఇంకా పేరెంట్స్కి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. మరి వాళ్ళు ఏంటంటే మేము ఇచ్చిన నమ్మకాన్ని మేము పోయే అవకాశం ఉంది సార్. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది కాబట్టి సాధ్యమైన తొందరగా మాకు ఒక అదనపు టీచర్ వచ్చేస్తే అంటే మాకు మళ్ళీ పోయిన టీచర్ ప్లేస్లో వేరే వాళ్ళు మాకు డిప్యూటేషన్గా వచ్చేస్తే మేము వాలంటీర్ అనే అంశాన్ని ఊరు వాళ్ళతో మేము చర్చించుకొని తప్పకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు ఈ ఉన్న 15 మందిని కాస్త 30-35 మందిగా మార్చే ప్రయత్నం 100% మేము చేస్తాం సార్. మాకు పిల్లలు ఎక్కువ మంది ఉంటేనే మాకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేము ఎందుకంటే ఇవాళ జీవనాధారం అంటే పిల్లలకు బోధిస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళ మీదనే ఆధారపడి మేము జీవిస్తున్నాం కాబట్టి తప్పకుండా మేము ఇదే పాఠశాలలో చదువుకొని మరి ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు పిహెచ్డి సార్ ఆమె డాక్టరేట్ మరి పిహెచ్డి చదువుకున్నంత గవర్నమెంట్ దాంట్లో కాబట్టి ఇలా అదే స్థాయిలో మనం న్యాయం చేసినప్పుడే మాకు అంతరాత్మ కూడా కొంత తృప్తి ఉంటుందని తెలియజేస్తున్నాం. నాంపల్లి మండలంలో అక్రమ డిప్యూటేషన్ల దుమారం రేగుతున్న సందర్భంలో ఇక్కడ ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ నుండి ఈ విధానాన్ని వెంటనే ఖండిస్తూ అక్రమ డిప్యూటేషన్ జరపవద్దు అని దానికి వ్యతిరేకంగా ఎంఈఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సార్ ఆ విషయమై మండల అధ్యక్షులు సత్యనారాయణ గారు ఉన్నారు, వారి విషయం తెలుసుకున్నాము. అన్నగారు నమస్కారం సార్. చెప్పండి, ఇప్పుడు ఈ అక్రమ డిప్యూటేషన్ విధానము మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? అక్రమ డిప్యూటేషన్ అంటే ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది. ఏంటిదంటే మనకు ఫస్ట్ పాఠశాల సముదాయంలో అవసరం ఉన్న చోట మనం ఉపాధ్యాయులను మనం సర్దుబాటు చేయవచ్చు. కానీ దానికి భిన్నంగా పాఠశాల సముదాయం దాటి మండల జిల్లాలో వేయడం కరెక్ట్ కాదు. మరి మన అంతకుముందు అయితే మన జిల్లానే కాదు వేరే జిల్లాకు కూడా మరి మన నాంపల్లి మండలం నుంచి పంపడం జరిగింది. అది కరెక్ట్ విధానం కాదు. దాన్ని టీఎస్యూటీఎఫ్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వేయండి, సర్దుబాటు వేయండి, కానీ ఎక్కడనైతే విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ ఉన్న స్కూల్లో ఏమైతే ఉందో అక్కడ నుంచి తీసుకొని మన కాంప్లెక్స్ పరిధిలో వేయండి. కానీ మరి కాంప్లెక్స్ కాకుండా మండల్ కాకుండా మరి జిల్లా కాకుండా వేరే జిల్లాల్లో వేస్తే మాత్రం టీఎస్యూటీఎఫ్గా సైన్ చేయలేదని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము చూసినట్టయితే గతంలో చిట్టంపాడు ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్కడ చూస్తే గతంలో 14 మంది ఉంటే ఈ విద్యా సంవత్సరానికి 42 మంది అయ్యారు. అక్కడ కూడా 2 టీచర్లు ఉంటే ఒక టీచర్ని వేరే జిల్లా రంగారెడ్డి జిల్లాకు పంపడం జరిగింది. ఇప్పుడు ఇటీవలనేమో నరసింహగూడెంలో ఏకంగా ప్రధానోపాధ్యాయులని అట్నుండి తీసి మళ్ళీ వేరే మండలం తరలించడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? మీరు అదే విషయం సార్. మేము అంత గతంలో పాఠశాలలు ప్రారంభం కాతులుగానే మరి అక్కడ టీచర్ మరి వేరే జిల్లాకు బదిలీ కావడం మాకు దృష్టికి వచ్చింది. మరి దాని విషయమై మేము ఎంఈఓ గారిని కూడా మేము సంప్రదించినాం. మరి దానికి వారు ఏంటంటే పై అధికారుల నుంచి ప్రొసీడింగ్ వచ్చింది కాబట్టి మేము ఏం చేయలేము అని మరి వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. దానిపైన కూడా మేము ఉద్యమాలు జిల్లా దృష్టికి తీసుకెళ్ళాము. మరి ఇప్పుడు అక్కడ జిల్లా నాయకత్వం చూసుకుంటుంది అక్కడ. మరి ఇక్కడ మాత్రం ఎంఈఓ గారి పరిధిలో ఉంది కాబట్టి మరి వెంటనే ఎంఈఓ గారు స్పందించి ఇప్పుడు ఏదైతే నరసింహగూడెం నుంచి వేరే మండలానికి వెళ్ళిందో మరి ఆ ఉపాధ్యాయురాయల్ని ఇక్కడ తీసుకురావాలని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే మేము టీచర్లకు వ్యతిరేకం కాదు. మన నాంపల్లి మండలం వెనుకబడిన మండలం కాబట్టి వెనుకబడిన మండలం మనం విద్యాభివృద్ధిలో మనం ఎంతో సాధించి మన నాంపల్లి మండలానికి పేరు తేవాలి కాబట్టి మన నాంపల్లి మండల ఉపాధ్యాయులుగా మనం అట్లా పోవడం కరెక్ట్ కాదని భావిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నగారు. మీరు కోరుకున్న విధంగానే ఉపాధ్యాయులు యథాస్థానంలో ఉంటూ వారి విద్యార్థులకు ఏ రకమైన విద్య అవసరమో వారికి అనుగుణంగా బోధించాలని ఈ అక్రమ డిప్యూటేషన్లని సత్య న్యూస్ ద్వారా మేము కూడా ఖండిస్తూ ఉపాధ్యాయులు తిరిగి మళ్ళీ యథాస్థానంలో చేరాలని కోరుకుంటున్నాం. ఓ2 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.